వస్తుంది. ఇది ఇటు నుంచి డిఫ్యూజ్ అవుకుంటూ వస్తుంది, ఇది ఇటు నుంచి డిఫ్యూజ్ అవుకుంటూ వస్తుంది. అవి రెండు ఎగ్జాక్ట్గా మిడిల్లో కలిసి అంటే మీనింగ్ ఏంది? అవి రెండు సేమ్ స్పీడ్తో డిఫ్యూజ్ అవుకుంటూ వచ్చినట్లు. సో డిఫ్యూజన్ స్పీడ్ అనేది రెండింటికి ఈక్వల్గా ఉంటే అది మధ్యలో కలుస్తాయి. అట్లా కాకుండా NH3 వైపు అంటే మధ్య నుంచి కాకుండా ఇక్కడ టువర్డ్స్ NH3 కలిసినాయి అనుకో, దాని మీనింగ్ ఏంటి? దేని స్పీడ్ ఎక్కువ? HCl స్పీడ్ ఎక్కువ. వెరీ గుడ్. HCl ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చింది కాబట్టి అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటారు. ఓకేనా? అట్లా కాకుండా HCl దగ్గర కనుక అది రింగ్ ఫామ్ చేస్తే NH3 ఫాస్ట్గా ఉంది. అంటే మనము తీసుకున్న HCl NH3లలో దేనికి స్పీడ్ ఆఫ్ డిఫ్యూషన్ ఎక్కువ ఉంది, దేనికి స్పీడ్ ఆఫ్ డిఫ్యూషన్ తక్కువ ఉంది తెలుసుకోవడం కొరకు చేసేదే ఈ ఎక్స్పెరిమెంట్. అర్థమైందా? ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏమర్థమవుతుంది? తీసుకున్న రెండు కెమికల్స్లో దేని స్పీడ్ ఆఫ్ డిఫ్యూషన్ ఎక్కువ, దేని స్పీడ్ ఆఫ్ డిఫ్యూషన్ తక్కువ అనేది